ఫిబ్రవరి 4వ తేదీ నాటి ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో మరో వీడియో పోస్ట్ అయింది. కాగా ఈ వీడియోని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విడుదల చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్లోకి దాదాపు 25 మంది కాంగ్రెస్ ఎంపీలు దూసుకుపోయి ఆయన్ను దూషించారన్నది ఈ వీడియో సారాంశం. అంతేకాదు స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ ఎంపీలు బెదిరించినట్లు కూడా కిరణ్ రిజిజు ఆరోపించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కూడా ఫిబ్రవరి 4వ తేదీ నాటి సంఘటనకు సంబంధించింది. అదే రోజు కాంగ్రెస్ ఎంపీలు కట్టకట్టుకుని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్లోకి దూసుకెళ్లారనేది కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన ప్రధాన ఆరోపణ. అంతేకాదు ఛాంబర్లోకి వెళ్లిన తర్వాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ ఎంపీలు దూషించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను దూషించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. అలాగే స్పీకర్ ఓం బిర్లాను దూషించడమే కాకుండా ఆయనను బెదిరించారని కూడా కిరణ్ రిజిజు ఆరోపించారు. కాగా కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తనను అధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. లోక్సభలో కేవలం ప్రజా సమస్యలపై చర్చలు జరగాలని మాత్రమే తాము కోరుకుంటున్నామన్నారు ఆయన. అంతేకాదు సభాపతిగా ఎవరు ఉన్నా ఆ పదవిని అందరూ గౌరవించాలన్నారు. లోక్సభ స్పీకర్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి అనే విషయం ముందుగా పార్లమెంటు సభ్యులు అర్థం చేసుకోవాలన్నారు. ఇక అలాంటిది ఏకంగా లోక్సభ స్పీకర్ ఛాంబర్లోకి దూసుకెళ్లడం, ఆ తర్వాత ఆయనను దూషించడం, బెదిరించడం వంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. అంతేకాదు ప్రజాస్వామ్య వాదులెవరూ ఇటువంటి దుందుడుకు చర్యలకు మద్దతు ఇవ్వబోరని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కాగా తాజాగా కేంద్ర మంత్రి కిరణ్ పోస్ట్ చేసినటువంటి వీడియోలో అనేక గందరగోళ దృశ్యాలున్నాయి. అలాగే స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్ లోపల భారీ సంఖ్యలో ఎంపీలు కనిపించారు. అంతేకాదు సదరు ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాతో పురుష పదాచాలంతో మాట్లాడడం కూడా ఈ వీడియోలో కనిపించింది. కాగా కాంగ్రెస్ ఎంపీలు దూషిస్తున్న సమయంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు భద్రతగా పలువురు బీజేపీ ఎంపీలు నిలబడడం కూడా సదరు వీడియోలో కనిపించింది. కాగా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రెండో సంచలన వీడియో ఇది. 3 రోజుల కిందట ప్రధాని మోదీకి సంబంధించినటువంటి వీడియో పోస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియోను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పోస్ట్ చేశారు. కాగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళా ఎంపీలు దాడి చేయడానికి ప్రయత్నించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఇందుకు సంబంధించి తన వద్ద పూర్తి సమాచారం కూడా ఉందన్నారు స్పీకర్ ఓం బిర్లా. కాగా స్పీకర్ ఓం బిర్లా పోస్ట్ చేసిన సదరు వీడియోలో కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఉద్దేశపూర్వకంగా ప్రధాని మోదీ కూర్చున్న సీటు వైపు కదలడం స్పష్టంగా కనిపించింది. అంతేకాదు దాడి చేయడానికి సంబంధించి ఒకరికొకరు సంజ్ఞలు చేసుకోవడం కూడా సదరు వీడియోలో స్పష్టంగా ఉందన్నారు స్పీకర్ ఓం బిర్లా. కాగా ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేయాలన్న కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రయత్నాలపై నెటిజన్లు మండిపడ్డారు. అంతేకాదు ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదన్నారు. పక్కా ప్రణాళికతో ఈ దాడికి కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రయత్నించినట్లు నెటిజన్లు నిప్పులు చెరిగారు. కాగా సదరు వీడియోలో దృశ్యాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. అంతేకాదు అనేక గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అంతేకాదు భారత పార్లమెంటు చరిత్రలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదని నెటిజన్లు పేర్కొంటున్నారు. గౌరవప్రదమైన పదవుల్లో ఉంటూ ఏకంగా దేశ ప్రధానిపై దాడి చేయాలని అనుకోవడం చాలా దారుణమైన విషయమని నెటిజన్లు మండిపడ్డారు. అంతేకాదు అధికార పార్టీని రెచ్చగొట్టాలన్న కుట్ర ఇందులో దాగి ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదంతా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాసిన స్క్రిప్ట్ అంటున్నారు మరికొంతమంది నెటిజన్లు.
కాగా అధిష్టానం ఆదేశాలు లేకుండా కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఇటువంటి ప్రయత్నాలు చేయబోరని వారు పేర్కొన్నారు. ఇటువంటి కుట్రలు చేసి భారత పార్లమెంటు గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మరికొంతమంది నెటిజన్లు దుయ్యబట్టారు. అంతేకాదు, రాజకీయ స్టంట్లు చేయడానికి పార్లమెంటు ఆట స్థలం కాదని నెటిజన్లు పేర్కొంటున్నారు. కాగా ప్రధానమంత్రి అంటే దేశానికి తండ్రి లాంటి వారని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అలాంటి ప్రధానిపై ఏకంగా పార్లమెంట్లోనే దాడి చేయాలన్న ఆలోచన కూడా క్షమించలేమన్నారు. పార్లమెంటు సభా మర్యాదలను అపోజిషన్ పార్టీలు మంట గలిపాయని ఈ సందర్భంగా నెటిజన్లు వ్యాఖ్యానించారు. మొత్తంగా భారత ప్రజాస్వామ్యంపై జరిగినటువంటి దాడిగాని సదరు సంఘటనను చూడాలన్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో తాజాగా విడుదలైన 2 వీడియోలు సంచలనంగా మారాయి.